హలో ఎవ్రీవన్, మీరు ఏ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలన్నా మీరు మోర్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఈ సిరీస్ అయితే నేను చేస్తున్నాను. సో ఇదేంటంటే సివిల్స్ ప్రిలిమ్స్ 2025లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ దాంతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, ఫాలోయింగ్ ఈ పెయిర్స్ ఇచ్చారు, అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో అరుణాచల్ ప్రదేశ్, ద క్యాపిటల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ ఫోర్ట్ అండ్ ద స్టేట్ హ్యాస్ 2 నేషనల్ పార్క్. ఎస్, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సో అరుణాచల్ ప్రదేశ్లో దాని క్యాపిటల్ ఈటానగర్ కదా, ఈటానగర్ ఈటా ఫోర్ట్ని బేస్ చేసుకొని ఈటానగర్ని నేమ్ చేశారనమాట. సో ఈటా ఫోర్ట్ అంటే ఏంటంటే ఫోర్ట్ ఆఫ్ బ్రిక్స్ అని అర్థం. సో అందులో సెకండ్ పార్ట్ చూడండి, ద స్టేట్ హ్యాస్ 2 నేషనల్ పార్క్స్ అన్నాడు. ఎస్, ఇందులో అరుణాచల్ ప్రదేశ్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి నమ్తపా నేషనల్ పార్క్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మౌలింగ్ నేషనల్ పార్క్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూడండి, నాగాల్యాండ్, ద స్టేట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అన్నాడు. యాక్చువల్గా స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ని స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ యాక్ట్ 1962 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఫోర్స్లోకి వచ్చింది త్రూ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1962 అనమాట. సో ఇంతకుముందు నాగాల్యాండ్ ఎలా ఉండేదంటే ఒక డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ దాన్ని డైరెక్ట్గా అడ్మినిస్టర్ చేసేవాళ్ళు అనమాట. సో మీకు నాగా హిల్స్ అస్సాం నుంచి అండ్ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్లో నుంచి తున్శాంగ్ ఫ్రంటియర్ని తీసుకొని ఈ నాగా అడ్మినిస్టర్డ్ టెరిటరీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1 December 1963లో దానికి ఫుల్ స్టేట్హుడ్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆర్టికల్ 371Aని యాడ్ చేసి నాగాల్యాండ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే దానికి అక్కడ ఉన్న యునిక్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో థర్డ్ ఆప్షన్ చూడండి, త్రిపుర ఇనీషియల్లీ ఏ పార్ట్ సి స్టేట్, ఇట్ బికేమ్ ఏ సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీ విత్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ 1956 అండ్ లేటర్ అటైన్ ద స్టేటస్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్స్. యాక్చువల్గా మనకి మన రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత మన స్టేట్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసాం. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్గా. అందులో పార్ట్ సి స్టేట్గా త్రిపుర ఉందన్నమాట. సో త్రిపుర ముందు అది పార్ట్ సి స్టేట్గా ఉంది, తర్వాత అది యూనియన్ టెరిటరీ అయింది, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా దాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. 1972లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971. సో ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్.